రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. 3 విడతల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులంతా పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసింది. 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో దాదాపుగా 2 ఏళ్ల నుంచి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎదురుచూపులు చూస్తున్న తరుణంలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్కసారిగా కూడా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నగారం మోగింది. ఒక ఎన్నికల సందడి అయితే మొదలైందని చెప్పవచ్చు. 3 విడతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 11, 14, 17 ఈ 3 విడతల్లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీల ఓట్లు జరగబోతున్నాయి, ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో రాష్ట్రంలోనే అత్యధికంగా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే 1678 గ్రామ పంచాయతీలు మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అటు మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాలు ఈ 5 కొత్త జిల్లాల పరిధిలో 1678 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి. దీంతోపాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డులు కూడా 12,600 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. సో అన్ని ప్రాంతాల్లో కూడా 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతున్నట్టుగా షెడ్యూల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో గ్రామాలంతా కూడా ఆశావాళ్ళంతా కూడా ఎన్నికల కోసం అవుతున్నటువంటి వాతావరణం అయితే మనకు స్పష్టంగా మొదలైందని చెప్పవచ్చు. ఒక జిల్లాలో ఏ ప్రాంతాల్లో మొదటి విడత, 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయనే విషయాన్ని కనుక పరిశీలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో 16 మండలాలు ఉంటే అందులో 423 గ్రామ పంచాయతీలకు 3674 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు జరగబోతున్నాయి. ఇందులో మొదటి విడతలో 423 గ్రామ పంచాయతీలకు సంబంధించి 139 మొదటి విడతలో ఎన్నికలు జరిగితే 151 రెండో విడత, 133 మూడో విడతలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే నాగర్కర్నూలు జిల్లాలో 20 మండలాల పరిధిలో మొత్తం 460 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మొదటి విడతలో 151, రెండో విడతలో 151, మూడో విడతలో 158కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే హయ్యెస్ట్గా ఇక్కడ ఈ జిల్లాలోనే 4102 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. వనపర్తి జిల్లాలో కూడా 15 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 268 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.